Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా చెడ్డ పేరు మూటగట్టుకుంది. ఢిల్లీలో గాలి పీలిస్తే రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని రూఢి అవుతోంది. ఇప్పటికే పలువురు ఢిల్లీ వాసులు హాస్పిటల్ పాలై మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏళ్ల తరబడి హెచ్చరికలు వినిపిస్తున్నా స్వయంగా సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినా ప్రభుత్వాలు కదలడం లేదు. ఢిల్లీలో పొగ 49 సిగరెట్ల పొగతో సమానమనే హెచ్చరికలు అందర్నీ భయపెడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ఉరిశిక్ష వేయాలనుకున్న వారిని హస్తిని పంపిస్తే సరిపోతుంది అనే భావన కలగొచ్చు. శతాబ్దాల క్రితమే రాజధానిని మార్చి పిచ్చి తుగ్లక్గా ముద్రపడ్డ మహ్మద్ బిన్ తుగ్లక్ చర్యే కరెక్ట్ అని అనిపించొచ్చు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500కు చేరుకుంది. దాంతో అత్యవసర పరిస్థితి జారీ అయింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలపై కూడా ప్రభావం పడుతోంది. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఇకపై ట్రక్కులకు ప్రవేశం ఉండదు. కేవలం నిత్యావసరాలు సరఫరా చేసే వాటికే అనుమతి ఉంటుంది. ఎక్కడికక్కడ నిర్మాణ పనులు నిలిపివేయాల్సి ఉంటుంది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పవర్ లైన్లు, పైప్ లైన్స్, భారీ నిర్మాణాలు ఏవైనా సరే తదుపరి ఆదేశాలొచ్చే వరకు నిలిపివేయాల్సి ఉంటుంది. సరీ బేసి వాహన నిబంధనలు కూడా అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పొగమంచుకు కాలుష్యం తోడైంది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కాలుస్తున్న పంట వ్యర్థాల కారణంగా ఆ పొగంతా ఢిల్లీని చుట్టేస్తోంది. ఈ రెండింటికి పారిశ్రామిక కాలుష్యం తోడవుతోంది. దట్టమైన పొగమంచు, కాలుష్యం కారణంగా కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా మరిన్ని సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50% సామర్థ్యంతో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వర్క్ ఫ్రం హోమ్ అమలు చేయాలని సూచనలు జారీ చేశారు. और ऐसा देखा है कि ये जो पोल्यूशन है तो पोल्यूशन दिन पे दिन बढ़ता ही जा रहा है. तो इसकी वजह है कि हम जो गाड़ियाँ यूज कर रहे हैं, हम पैदल नहीं चल रहे, तो उसके बारे में हम सभी लोगों ने अवेयरनेस होना चाहिए कि हेल्थ के बहुत सारे इशू आगे 2 साल में होने वाले हैं. तो हम सभी लोगों ने ये सोचना चाहिए कि ये केमिकल रहने दो या ये गाड़ियाँ रहने दो, ये पोल्यूशन की वजह है, तो ये सब छोड़ना चाहिए. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో విద్యా సంస్థలకు సెలవులిచ్చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్కూల్స్ పనిచేయవు. ఇప్పటికే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. ఇక నుంచి 6 నుంచి 9 తరగతులు, 11వ తరగతి విద్యార్థులకు సైతం ఆన్లైన్ తరగతులు జరగనున్నాయి. కాలుష్యం తగ్గే వరకు అంటే కనీసం 10 నుంచి 15 రోజులు స్కూల్స్ మూతపడి ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీస్తుంది. అజర్బైజాన్ రాజధాని బాక్లో పర్యావరణంపై జరిగినటువంటి COP29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది. COP29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారింది. అక్కడి ప్రజలు ప్రతిరోజు 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారని నిపుణుల అంచనా. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా పరిగణించిన ఈ నేపథ్యంలో 4వ దశ కార్యాచరణ ప్రణాళికను అమల్లోకి తెచ్చారు. 6 బయట కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. సాధారణ నిర్మాణాలు, కూల్చివేతలను ఇప్పటికే ఆపేయగా కీలక మౌలిక ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేశారు. మెట్రోలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాలు, క్యాబ్లు, ఆటోలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, ప్రజా సంబంధ కార్యక్రమాలకు వెళ్లేటువంటి ప్రభుత్వ అధికారుల వాహనాలు, అత్యవసరం మీద వెళ్తున్న ప్రైవేట్ వాహనాలు, బ్యాటరీ వాహనాలను మాత్రమే అనుమతించారు. మిగతా అన్ని ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఢిల్లీలో ప్రస్తుతం వాతావరణ నాణ్యతా సూచి 500 వరకు సూచిస్తోంది. సూచి 400 దాటితే 4వ దశ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తారు. తాజాగా తీసుకుంటున్న చర్యల వల్ల సూచి 300 నుంచి 400 మధ్యకొచ్చిన 4వ దశ కార్యాచరణ ప్రణాళికను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దేశ రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడినటువంటి బెంచ్ విచారణ జరిపింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయికి విషమించే వరకు మనం ఎందుకు ఎదురు చూడాలి?
అని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ సమయంలో తమకు చెప్పకుండా ఆంక్షల్లో ఎటువంటి సడలింపులు ఇవ్వొద్దని ఢిల్లీ సర్కారుకు తెలిపింది. AQI 400 స్థాయి కంటే దిగువకు చేరిన స్టేజ్ 4 నిబంధనల అమలు ఆపొద్దని చెప్పింది. ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలిలో ప్రాణాంతక కాలుష్య కారకాల స్థాయిని కొలిచే PM 2.5 సూచి అత్యధిక స్థాయికి చేరిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరే వరకు కేంద్ర ప్రభుత్వం అచేతనంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైందని సీఎం అతిషి ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో వ్యవసాయ వ్యర్థాలు దహనం చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీలో గాలి నాణ్యత ప్రతి సంవత్సరంలాగే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. పొలాల్లో గోధుమ పొట్టు దహనం, వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం, నగరం వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు బహిరంగంగా చెత్తను కాల్చేయడం, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఫెడరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం ఈ సంవత్సరం ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల గాలి నాణ్యత దిగజారిపోయింది. ఈ స్థాయి కాలుష్యం అంటే ఇప్పటికే ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉన్నవారిని కూడా గాలి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోవడంతో నగర పరిసర ప్రాంతాల్లోని బట్టీలను మూయించివేశారు. శీతాకాలంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల కాల్చివేతలను తగ్గించడానికి గత 4 ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం మాత్రం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది. టపాసులు కాల్చడంతో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 0 నుంచి 50 వరకు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టుగా చెబుతారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండుగ సందర్భంగా 500 పాయింట్లకు పైగా నమోదైంది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో టపాసులు పేల్చవద్దని ముందస్తుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ జనం ఎక్కడా కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. దీపావళి టపాసులను కాల్చి కాలుష్యాన్ని పెంచేశారు. పంట వ్యర్థాల్ని ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగలబెడుతూ ఉంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దుల్లోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా 14% కాలుష్య రేటుకు కారణం కూడా పంట వ్యర్థాల్ని తగలబెట్టడమేనని తెలిసిందే. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి కోతలుంటాయి. ఆ తర్వాత గోధుమ, బంగాళదుంప సాగు చేస్తారు. పంట అవశేషాలని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతూ ఉంటారు. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కాలుష్యానికి కారణాల సంగతి పక్కన పెడితే ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం అందరినీ కలవరపెడుతోంది. పరస్పరం కత్తులు దూసుకుంటున్న ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. ఓ ప్రభుత్వం పనులకు మరో సర్కార్ అడ్డుపుల్ల వేయడం పరిపాటిగా మారిపోయింది. దీనికి తోడు 2 ప్రభుత్వాల మధ్య పెరిగిన అపనమ్మకం కోర్టుల్లోనూ వాదోపవాదాలకే తావిస్తుంది తప్ప ఉమ్మడి కార్యాచరణకు దిగనీయడం లేదు. ఢిల్లీలో కాలుష్యం, దానికి కారణాలు ఏవీ కొత్తవి కావు. గత దశాబ్ద కాలంగా ఈ సమస్య క్రమంగా పెరుగుతూ వచ్చిందే. ఇప్పుడు పూర్తిగా విషమించిపోయిందే. కానీ ప్రభుత్వాలు మాత్రం సమస్య ముదిరేదాకా చోద్యం చూశాయనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కోర్టులు జోక్యం చేసుకుని హితవు చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఢిల్లీలో నివాసం ఉండలేని పరిస్థితిని తీసుకొస్తారేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం చుట్టేసింది. ఇళ్లు, కార్యాలయాల లోపల కూడా పొగాలముకుంది. దీంతో ఢిల్లీ వాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. కళ్లు పొడిబారడం, మంట వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం తీవ్రతకు వృద్ధులు సైతం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలి నాణ్యత క్షీణిస్తున్న తరుణంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కార్యాలయాలన్నీ 50% సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, మిగతా వారికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సిఫార్సు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన వచ్చింది. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు చెబుతున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని వాపోతున్నారు. మాస్కులు లేనిదే ప్రజలు రోడ్డు మీదకు రావడం లేదు.
వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారే కాకుండా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం ఈ స్థాయి కాలుష్యానికి అనారోగ్యం బారిన పడే అవకాశముందని, శ్వాసకోశ సంబంధ సమస్యలకు గురి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. N95 మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి పేర్కొన్నారు. రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. పొగ నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కార మార్గమని సూచించారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కృత్రిమ వర్షంపై తాను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లేఖలు కూడా రాసినట్టు చెప్పారు. अगस्त में पहली चिट्ठी लिखी थी हमने 30 अगस्त को, उसके बाद 10 अक्टूबर को लिखी, उसके बाद 23 अक्टूबर को लिखी. इमरजेंसी सिचुएशन आ गई, आज फिर हमने चिट्ठी लिखी. आप इतनी इमरजेंसी सिचुएशन में मतलब आपने मान लिया है कि केंद्र की भाजपा जनता पार्टी की सरकार एक बैठक भी नहीं बुलाने वाली, कुछ नहीं करने वाली. आपने मान लिया पहले से कुछ नहीं करने वाली भाजपा की सरकार. ఢిల్లీ మంత్రి సూచించిన కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ గా వ్యవహరిస్తారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకొస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీనికోసం విమానాన్ని కానీ హెలికాప్టర్ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరమవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ మొత్తం కొట్టుకుపోయి పర్యావరణమంతా క్లీన్ అవుతుంది. ఢిల్లీలో పలు ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో AQI లెవెల్స్ 500 మార్క్ను దాటేశాయి. వరుసగా రెండో రోజు కూడా దట్టమైన పొగమంచు కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు కళ్లు మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా విజిబిలిటీ పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఒక సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాలపై కాలుష్యం ప్రభావం పడిందని తెలిపింది. ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాల వాళ్లు 1 లేదా అంతకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది. ధూమపానం కంటే వాయు కాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు అధ్యయనాల్లో తేలింది. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, ఎముకలు పెలుసుబారడం వంటి అనేక సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర రీతిలో పెచ్చరిల్లిపోయింది. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. నైసర్గికంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్యలో ఉంది. ఆ ప్రాంతాల వాతావరణ ప్రభావం ఢిల్లీ మీద అధికం. వేసవిలో ఇసుక తుఫాన్లు, వేడి వాయువులు, చలికాలంలో చలిగాలులు తరచుగా ఢిల్లీపై కూడా దాడి చేస్తాయి. इस बार जो टोटल हमारे पास 18 तक का जो डाटा आया है तो उसमें 9,655 ये केसेस बन चुके हैं, जो पिछले कुछ दिनों में 7,000 थे. तो थोड़ा अनफॉर्चुनेट है. अभी कल 18 को हम 1251 ये केस आए हैं. तो एक दिन में ये मुझे लगता है पिछले सारे समय में जब हम 15 सितंबर से इसको रिकॉर्ड कर रहे हैं तो ये सबसे ज़्यादा है. ఢిల్లీ దేశానికి రాజధాని. రాజ్యాంగ వ్యవస్థలన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటి పార్లమెంట్ మొదలుకొని సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్, ప్రధాని కార్యాలయం, కేంద్ర సెక్రటేరియట్ అన్నీ హస్తిన్లోనే ఉన్నాయి. అయినా సరే ఏళ్లుగా కొనసాగుతున్న కాలుష్య సమస్యకు పరిష్కారం వెతకడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఓవైపు వాతావరణ మార్పులపై జరిగే సదస్సులో ఘనమైన లక్ష్యాలను ప్రకటిస్తూ కనీసం ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించలేరా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఢిల్లీ నగర విస్తరణకు అవకాశం లేకపోవడం, అన్ని ఒకే చోట కేంద్రీకృతం కావడం కూడా కాలుష్య సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఓవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ పౌరులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నా నేతలు మాత్రం రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. కాలుష్యానికి మీరే కారణమంటే మీరే కారణమని దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీ జనాభా దాదాపుగా 3 కోట్లు. వీళ్లు కాకుండా ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ప్రతిరోజు వచ్చిపోయే వాళ్లుంటారు. జనాభాకు తగ్గట్టుగా నగర విస్తరణకు అవకాశం లేదు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ చేయడానికి అవకాశం లేదు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఢిల్లీ కాలుష్యానికి కూడా కావలసినన్ని కారణాలున్నాయి. సమస్య ఎంత పెద్దదైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. దశాబ్ద కాలంగా ప్రతి శీతాకాలంలోనూ ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. అయినా సరే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. సుప్రీంకోర్టుకు కూడా కంటి తుడుపు నివేదికలిచ్చి చేతులు దులుపుకోవడానికి నేతలు అలవాటు పడిపోయారు. వాయు కాలుష్యం మనుషుల్లో తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తోంది. వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 90% కలుషితమైన గాలినే పీలుస్తున్నారు. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, మూత్రాశయ క్యాన్సర్, ఎముకలు పెలుసుబారడం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. వాయు కాలుష్యంతో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయు నాణ్యత మార్గదర్శకాలను సవరించింది. వాయు కాలుష్య ప్రమాణాలను కఠినతరం చేసింది. देखिए, इसमें कोई दो राय नहीं है कि दिल्ली की पॉल्यूशन की पोजीशन इतना डेंजरस है कि इस समय बिना मास्क के चलना अपने जीवन को भारी खतरे में डालना है. భారత్లో గాలి నాణ్యత ప్రమాణాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్తు తరాలకు భద్రమైన జీవనాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పౌరులపైన ఉంది. ప్రకృతిని సర్వనాశనం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అనాలోచిత చర్యల కారణంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పొల్యూషన్ అంటే అదేదో సైన్స్ కు సంబంధించిన విషయం అనే రోజులు పోయాయి. ఇప్పుడు పొల్యూషన్ సామాజిక అంశంగా మారింది. కాలుష్యంతో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంది. కాలుష్య ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవిస్తున్నారు. ఇప్పటికే మనకొస్తున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు సరైన కారణాలు దొరకని దుస్థితిలో ఉన్నాం. వీటికి వాయు కాలుష్యం కారణం కాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దేశంలో 130 కోట్ల జనాభా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజల వినియోగం మీద ఆధారపడి కాలుష్య స్థాయిల్లో హెచ్చుతగ్గులుంటాయి. మారుతున్న జీవన స్థితిగతులు, జీవనశైలి మార్పుల కారణంగా కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఇలా పెంచుకుంటూ పోతే చివరకు ఎంత డబ్బు పెట్టినా స్వచ్ఛమైన గాలి దొరకని రోజులొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న ఈ తరుణంలో పొరుగునే ఉన్న పంజాబ్లో మాత్రం పంట వ్యర్థాలను దగ్ధం చేయడం పెరిగిపోతోంది. పంజాబ్ కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం కేవలం నవంబర్ 18 ఒక్కరోజే 1251 పంట వ్యర్థాలను తగలబెట్టిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు కాలుష్యం పెరిగిపోవడంతో ఆన్లైన్లోనే న్యాయవాదులు వాదనలు వినిపించాలని సీజే సంజీవ్ ఖన్నా కోరారు. కాగా కాలుష్య నివారణ చర్యల్లో ఆ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శలు చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఢిల్లీ మొత్తం దట్టమైన పొగతో పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీ వాసులు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలైన ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ క్లాసుల వైపే మొగ్గు చూపాయి. నవంబర్ 23 వరకు ఢిల్లీ యూనివర్సిటీ, నవంబర్ 22 వరకు జేఎన్యూ యూనివర్సిటీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఇంకా దేశ రాజధానిగా కొనసాగాలా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాల మోతాదు 4 రెట్లు పెరిగింది. కాలుష్యంలో 2వ స్థానంలో ఉన్న ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో ఈ ప్రమాదకర స్థాయి 5 రెట్లు అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితులు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నాయి. నవంబర్ నుంచి జనవరి వరకు ఢిల్లీ నివాసానికి అనుకూలంగా ఉండటం లేదు. మిగతా కాలంలోనూ ప్రజలు జీవనం సాగించడం కష్టసాధ్యంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలే దేశ రాజధానిలో కాలుష్యానికి కారణమని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది. BS4 డీజిల్ బస్సులపై నిషేధం ఉన్నప్పటికీ హర్యానా, యూపీ వాటిని ఢిల్లీకి పంపుతున్నాయని, తద్వారా కాలుష్య సమస్య తీవ్రమవుతుందని మండిపడుతోంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక ప్రకారం ఢిల్లీ వాయు కాలుష్యంలో 70% కారకాలు బయట నుంచే వస్తున్నాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప ఢిల్లీలో ఎవ్వరూ వీధుల్లోకి వచ్చేందుకు కూడా సాహసించడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఢిల్లీ ప్రజలకు రోజురోజుకు ఊపిరి కరువైపోతోంది. పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు జరిమానాను పెంచినా ఢిల్లీ కాలుష్యం మాత్రం అదుపులోకి రావడం లేదు. హస్తినను కాలుష్యం పొగమంచులా కమ్మేసింది. కాలుష్యానికి మంచు కూడా తోడవడంతో కనుచూపు మేరలో ఎదురుగా ఏముందో కనిపించడం లేదు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దేశంలో అభివృద్ధి సూచికలుగా మెట్రో నగరాలను ఉదహరిస్తారు. మెట్రోలకు దీటుగా ఇటీవలి కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా వేగంగా ఎదుగుతున్నాయి. నగరీకరణ కారణంగా పల్లెల నుంచి పట్టణాలకు వలసలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 35% జనాభా నగరాల్లో నివసిస్తోంది. మరో 5% మంది ప్రజలు రోజూ వలస వచ్చిపోతుంటారు. అంటే దేశంలో 40% మంది ప్రజలపై కాలుష్య భూతం కోరలు చాస్తున్నట్టే. 1 కోటి నుంచి 3 కోట్ల మంది జనాభా ఉన్న మెట్రో నగరాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. ఢిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ ప్రమాద గంటికలు మోగుతున్నాయి. కోల్కతాలోనూ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మన నగరాలు ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఢిల్లీలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఉపేక్షిస్తే మిగతా మెట్రోలు కూడా ఇదే బాటలో వెళ్లొచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి లాక్డౌన్లు పెట్టుకున్నాం. ఇప్పుడు కాలుష్యం తగ్గించడానికి కూడా లాక్డౌన్ పెట్టుకోవాలేమో అనే ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. కానీ లాక్డౌన్లతో కాలుష్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి. లాక్డౌన్లు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. కొద్ది రోజులు కాలుష్యం తగ్గొచ్చు, కానీ ఎక్కువ రోజులు అందరినీ ఇళ్లల్లో కూర్చోబెట్టడం సాధ్యం కాదు. కరోనా టైంలోనే ఇది రుజువైపోయింది. అలాంటప్పుడు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారాలని అన్వేషించాలి. కాలుష్యానికి దారితీస్తున్న కార్యకలాపాలు ఆపేయమని చెబితే సరిపోదు. దానికి ప్రత్యామ్నాయం ఏంటో వివరించాలి. అప్పుడే ప్రజల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. పెరుగుతున్న వాహనాలైనా, పారిశ్రామిక కాలుష్యమైనా, పంట వ్యర్థాల దహనమైనా ఇలా ప్రతి అంశానికి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలి. నిర్దేశిత గడువులోగా లక్ష్యాలు సాధించాలనే సంకల్పంతో పనిచేస్తేనే స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలం. లేకపోతే సకల సౌకర్యాలు ఉన్నా గాలి కోసం అల్లాడిపోవాల్సిందే. ఇది ఇవాల్టి స్టోరీ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.